హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో BTS వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ JK జిమిన్ న్యూ షో, మిలిటరీలో జిన్ పడిన కష్టాలు, న్యూ JK ఎగ్జిబిషన్, హూ MVలోని హిడెన్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జిమిన్ తన సెకండ్ ఆల్బమ్ అయిన మ్యూస్ను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్ ఇప్పటికే చాలా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా దీని టైటిల్ ట్రాక్ అయిన హూ. ఈ MV మీరందరూ చూసే ఉంటారు. దీంట్లో ఉన్న కొన్ని హిడెన్ డీటెయిల్స్ చూసి ఆర్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యూజిక్ వీడియోలో జిమిన్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ డాన్సర్స్తో డాన్స్ చేశాడు. అయితే మేల్ డాన్సర్స్తో జిమిన్ డాన్స్ చేసినప్పుడు టోటల్ 7 మెంబర్స్ డాన్స్ చేస్తున్న విధానం మన బ్యాంగ్టన్ బాయ్స్ అందరినీ గుర్తు చేసింది. కేవలం 6 మేల్ డాన్సర్సే కాదు, 6 ఫీమేల్ డాన్సర్స్ కూడా ఉన్నారు. ఇది జిమిన్ సోలో ఆల్బమ్లోని సాంగ్ అయినప్పటికీ మెంబర్స్ అందరినీ జిమిన్ మిస్ అవుతాడు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇలా 6 డాన్సర్స్తో కలిసి డాన్స్ చేశాడు. కేవలం జిమిన్ మాత్రమే కాదు, రిమైనింగ్ మెంబర్స్ కూడా వాళ్ళ సోలో సాంగ్స్ MVస్లో 7 మెంబర్స్ ఉండేటట్టు చూసుకున్నారు. కావాలంటే మెంబర్స్ అందరి సోలో MVస్ ఒకసారి చెక్ చేయండి. ఇక మిగిలింది మన జిన్. తను రిలీజ్ చేయబోయే సోలో సాంగ్లో ఈ రెఫరెన్స్ ఉంటుందో లేదో చూడాలి. హూ MVలో కేవలం ఇదొక్కటే కాదు, ఇంకొక రెఫరెన్స్ కూడా ఉంది. సాంగ్ మధ్యలో ఒక డిజిటల్ బిల్బోర్డ్ స్క్రీన్ కింద పడుతుంది. ఆ స్క్రీన్ లో ఒక BTS మెంబర్ ఐస్ కనిపిస్తున్నాయి. అవి చూడ్డానికి మన గుస్సీబాయ్ V ఐస్ లా ఉన్నాయని ఆర్మీ చెప్తున్నారు. మరి కొంతమంది జంగూక్ ఐస్ లా ఉన్నాయని చెప్తున్నారు. ఎవరన్నది కరెక్ట్ గా చెప్పలేం, ఎందుకంటే వీళ్ళిద్దరు చూడ్డానికి కొంచెం సిమిలర్ గా ఉంటారు. ఎవరైతేనేం హూ సాంగ్ లో ఒక మెంబర్ ఉండడం ఆర్మీస్ కు నచ్చింది. జిమిన్ వోకల్స్ ఎంత బాగుంటాయో కొరియోగ్రఫీ ఇంకా మెసేజ్ ను కన్వే చేయడం కూడా అంతే బాగుంటాయి. అఫీషియల్ MV రిలీజ్ చేశాక డాన్స్ ప్రాక్టీస్ వీడియోస్ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జిమిన్ డాన్స్ మూవ్స్ మేల్ ఇంకా ఫీమేల్ డాన్సర్స్తో ఇంటరాక్ట్ అవడం ఆర్మీస్కు నచ్చింది. K-పాప్లోని టాప్ డాన్సర్స్లో జిమిన్ కూడా ఒకడని చెప్పడంలో డౌట్ లేదు. ఈ సాంగ్లోని కొరియోగ్రఫీ, లిరిక్స్, మెసేజ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండడంతో ఈ సాంగ్ చాలా పాపులర్ అవుతుంది. మీలో ఎవరైనా MV చూడకపోతే ఒకసారి చూడండి. మన మక్నీ మెంబర్స్ మిలిటరీలో ఉన్నప్పటికీ వాళ్ళ సాంగ్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఇంకా చార్ట్స్లో డామినేట్ చేస్తున్నాయి. ముందు జిమిన్ గురించి చెప్పుకున్నాం కదా, జిమిన్ లానే మన గోల్డెన్ మక్నీ జంకుక్ సాంగ్స్ కూడా మంచి రికార్డ్స్ సాధిస్తున్నాయి. మన JK సాంగ్ అయిన నెవర్ లెట్ గో రీసెంట్గా స్పాటిఫైలో 100 మిలియన్ స్ట్రీమ్స్ను దక్కించుకుంది. దీంతో JK తన కెరీర్లో 100 మిలియన్ స్ట్రీమ్స్ సాధించిన 16th సాంగ్గా ఈ సాంగ్ నిలిచింది. ఒక K-పాప్ సోలో ఆర్టిస్ట్కి ఈ రికార్డ్ లభించడం చాలా రేర్. అన్నిటికంటే 7 సాంగ్ ఎక్కువ స్ట్రీమ్స్ దక్కించుకుంది. ఈ సాంగ్కు ఇప్పటి వరకు 1.7 బిలియన్ స్ట్రీమ్స్ లభించాయి. నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్కు 900 మిలియన్ స్ట్రీమ్స్, స్టాండింగ్ నెక్స్ట్ టు యూ సాంగ్కు 700 మిలియన్ స్ట్రీమ్స్, యూఫోరియా సాంగ్కు 500 మిలియన్ స్ట్రీమ్స్, వరల్డ్ కప్ థీమ్ సాంగ్ అయిన డ్రీమర్స్కు 400 మిలియన్ స్ట్రీమ్స్, స్టే అలైవ్కు 300 మిలియన్, పారాలాక్స్ అండ్ స్టిల్ విత్ యూ సాంగ్స్కు 200 మిలియన్ స్ట్రీమ్స్ లభించాయి. ఇక చివరిగా నెవర్ లెట్ గో, ఎస్ ఆర్ నో, టూ మచ్, బిగిన్, ప్లీజ్ డోంట్ చేంజ్, హేట్ యూ ఇంకా మై యూ సాంగ్స్కు 100 మిలియన్ స్ట్రీమ్స్ లభించాయి. సో ఇన్ని సాంగ్స్కు 100 మిలియన్ ప్లస్ స్ట్రీమ్స్ ఉన్నాయంటే JK వోకల్స్ ఇంకా తన సాంగ్స్ ఫ్యాన్స్కి ఎంత నచ్చాయో అర్థం చేసుకోండి. సో ఇటువంటి రికార్డ్ సాధించినందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 22 వరకు సియోల్లో ఉన్న మ్యోంగ్డాంగ్లోని మెర్క్యూర్ మాక్సీ వద్ద గోల్డెన్ ద మూమెంట్ అనే ఎగ్జిబిషన్ను కండక్ట్ చేయబోతున్నారు. మరి ఈ ఎగ్జిబిషన్ ఫ్రీనా లేదంటే టికెట్ ఏమైనా తీసుకోవాలా, ఒకవేళ టికెట్ ఉంటే దాని ప్రైస్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి డేట్స్ దగ్గరకు వచ్చాక చెప్తారేమో. ఈ ఎగ్జిబిషన్లో JK గోల్డెన్ మూమెంట్స్, తను వేసుకునే కాస్ట్యూమ్స్, తను వాడే ఇయర్ మానిటర్స్ ఇంకా JK తన కెరీర్లో రిసీవ్ చేసుకున్న ట్రాఫీస్ను చూపిస్తారు. రిపోర్ట్స్ ప్రకారం ఒక స్పెషల్ ఫిల్మ్ కూడా ఉండబోతుందంట. దీని గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. జిన్ మిలిటరీ నుంచి వచ్చి ఫ్యూ వీక్స్ గడిచిపోయాయి. వచ్చిన వెంటనే వీవర్స్లో లైవ్ చేయడం, ఫ్యాన్ హగ్ ఈవెంట్ కండక్ట్ చేయడం, ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ప్రెజెంట్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇంకా కంపెనీ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నాడు. అయితే మన ఆర్మీస్ అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కదా, లైక్ జిన్ అన్ని రోజులు మిలిటరీలో ఉండొచ్చాడు కదా, అక్కడ తను ఏం చేశాడు, హ్యాపీ ఇంకా టఫ్ మూమెంట్స్ ఏంటో తెలుసుకోవాలని. అన్నీ కాకపోయినా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటాం. సో నేను మీకు అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అది దేని గురించి అంటే జిన్ మిలిటరీలో జాయిన్ అయిన కొత్తలో తను ఫేస్ చేసిన టఫెస్ట్ మూమెంట్ గురించి. మిలిటరీ డ్యూటీస్ అంటే అంత ఈజీగా ఉండవు, అది ఏ కంట్రీ అయినా సరే. జిన్ మిలిటరీ సర్వీస్ స్టార్ట్ చేసిన మొదట్లో 5 వీక్స్ బూట్ క్యాంప్ కోసం యోన్చాన్ గ్యాంగి ప్రావిన్స్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పటికి జిన్ ఇంకా అసిస్టెంట్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్గా ప్రమోట్ కాలేదు. తను ఎన్లిస్ట్ అయింది డిసెంబర్లో. సో అది వింటర్ సీజన్, వెదర్ కండిషన్స్ చాలా దారుణంగా ఉండేవి. ఈ విషయాలని జిన్ W కొరియా వారితో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంటర్వ్యూయర్ మిడ్ సమ్మర్ ఇంకా మిడ్ వింటర్ వెదర్ కండిషన్స్ గురించి అడిగినప్పుడు జిన్ సింపుల్గా మనం ఊహించలేనంత దారుణంగా ఉంటాయని చెప్పాడు. దీంతో పాటు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు.
నేను మిలిటరీలో ఎన్లిస్ట్ అయింది డిసెంబర్ 2022లో. నా ఫ్రెండ్ ఎన్లిస్ట్ అయిన టైంలో వెదర్ యాప్ ద్వారా అక్కడ ఉన్న వెదర్ని క్యాప్చర్ చేశాడు. అప్పుడు టెంపరేచర్ -30°C అని చూపించింది. అంత తక్కువ టెంపరేచర్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. నార్మల్గా మనకి ఇక్కడ వింటర్ సీజన్లో మరీ అంత లో టెంపరేచర్ రికార్డ్ అవ్వకపోయినా సుమారుగా ఉంటుంది. దానికే మనకి చలివేస్తుంది. ఇక 30°C అంటే వాటర్ కూడా గడ్డకట్టిపోతుంది. వింటర్ ఇలా ఉండగా సమ్మర్ ఇంకా వరస్ట్గా ఉంటుందంట. క్యాంప్లోని జిన్ సీనియర్ సోల్జర్స్ సమ్మర్ సీజన్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తగా ఉండమని చెప్పారంట. దాని గురించి జిన్ ఈ విధంగా చెప్పాడు. మిలిటరీలో నాకంటే ముందు నుంచి ఉన్న సోల్జర్స్ సమ్మర్లో వెదర్ చాలా దారుణంగా ఉంటుందని చెప్పారు. మొదట్లో నేను నమ్మలేదు, కానీ నిజంగానే సమ్మర్లో చాలా వేడిగా అనిపించింది. నాకు మొదటి నుంచి వేడి పడదు, అందుకే నేను ఎండ తట్టుకోలేకపోయాను. నాకు ఇంకా గుర్తుంది, ఆ టైంలో టెంపరేచర్ అరౌండ్ 40°C రికార్డ్ అయింది. సో గైస్, అర్థమైంది కదా, మిలిటరీలో ఐడల్స్ అయినా నార్మల్ సిటిజన్స్ అయినా ఎవరైనా ఒకటే, అందరినీ ఈక్వల్గా చూస్తారు. అందరికీ సేమ్ ట్రైనింగ్ ఉంటుంది. జిన్ మిలిటరీ డీటెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా వచ్చే వీడియోస్లో చెప్పుకుందాం. మన జిన్ మిలిటరీ సర్వీస్ ని ఎలా అయితే కంప్లీట్ చేశాడు, అదే విధంగా రిమైనింగ్ బ్యాంగ్టన్ మెంబర్స్ కూడా వాళ్ళ మిలిటరీ సర్వీస్ ను కంప్లీట్ చేసుకుని ఇంకొన్ని మంత్స్ లో తిరిగి వస్తారు. అయితే ఏ మెంబర్ కి ఇంకా ఎంత డ్యూటీ ఉందో మన ఆర్మీస్ కి తెలుసు. ఎందుకంటే ఆర్మీ మెంబర్స్ మిలిటరీ డిశ్చార్జ్ డేట్స్ ను నోట్ చేసుకున్నారు కాబట్టి. మెంబర్స్ కూడా ఆర్మీతో కలవడానికి, న్యూ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఎంతో క్యూరియస్ గా ఉంటారు. ముఖ్యంగా మన లీడర్ ఆర్ఎం ఆర్మీని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. దానిలో భాగంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆర్మీస్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చాడు. ఆ అప్డేట్ దేని గురించే కాదు, తన మిలిటరీ డ్యూటీ గురించి. సోల్జర్స్ వాళ్ళ మిలిటరీ సర్వీస్ పీరియడ్ ను గూందోరి అనే యాప్ లో చూసుకోవచ్చు. ఈ యాప్ నే మన ఆర్ఎం కూడా యూజ్ చేస్తున్నాడు. యాప్ లో తన ప్రొఫైల్ ను చూపిస్తూ హ్యాపీగా నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో ఆర్ఎం తన మిలిటరీ సర్వీస్ ను 40% కంప్లీట్ చేసినట్టు చూపిస్తుంది. ఆర్ఎం దీన్ని చూశాక యా థ్యాంక్ యూ అని తన ఫీలింగ్ ను తెలియజేశాడు. బయటకి ఇంత సింపుల్ గా చెప్పినా లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. అయితే ఆర్ఎం ఈ విధంగా తన మిలిటరీ కౌంటౌన్ ఫోటోను షేర్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు తన ఐజీ స్టోరీ ద్వారా ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. మిగిలిన 60% డ్యూటీని కూడా సేఫ్ గా కంప్లీట్ చేసి ఆర్ఎం తిరిగి రావాలని కోరుకుందాం. రీసెంట్ గా జిమిన్ అండ్ జంకుక్ కలిసి ఉన్న ఒక చిన్న వీడియోను బ్యాంగ్టన్ టీవీ వారి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. దీంట్లో మెంబర్స్ ఇద్దరు ఆర్మీకి విష్ చేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ఒక ఎగ్జైటింగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి? మీ అందరికీ జేకే ఇంకా జిమిన్ ఫస్ట్ ట్రిప్ గుర్తుండుంటుంది. వీళ్ళిద్దరూ 2017లో టోక్యోకి కలిసి వెళ్లారు. అక్కడ స్పెండ్ చేసిన మూమెంట్స్, కలర్ఫుల్ టోక్యో సిటీ, ఫుడ్ ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ రైడ్స్ వీటన్నింటినీ కలిసి యూట్యూబ్లో వీడియోగా అప్లోడ్ చేశారు. వెల్, ఈ వీడియో అప్లోడ్ చేసి 6 years అయిపోయింది, అందుకే మీకు అంతగా గుర్తుండకపోవచ్చు. అయినా వరి అవ్వకండి, దీనికంటే ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ను మనం తొందరలోనే చూడబోతున్నాం. అయితే రీసెంట్ వీడియోలో జేకే ఇంకా జిమిన్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ముందుగా జిమిన్ జేకేతో మనం 2017లో టోక్యో ట్రిప్కి వెళ్ళాం కదా, అప్పుడు మనం తీసిన వీడియో ఆర్మీకి చాలా నచ్చింది. నువ్వు ఎడిట్ చేసిన వీడియోకి 34 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెప్పాడు. ఆ తర్వాత జేకే, అవును మన ఫస్ట్ ట్రిప్ నాకు గుర్తుంది, ఆ జీసీఎఫ్ కూడా చాలా బాగుందని చెప్పాడు. ఇక్కడ జీసీఎఫ్ అంటే గోల్డెన్ క్లోజెట్ ఫిలిం అని అర్థం. ఈ వీడియోను ఫిల్మ్ చేసింది ఇంకా ఎడిట్ చేసింది మన జేకేని. ఇది ఆల్మోస్ట్ 3 minutes వీడియో. ఒకసారి చూడకపోతే బ్యాంగ్టన్ టీవీ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది, చూడండి. ఈ ట్రిప్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయని జేకే ఇంకా జిమిన్ చెప్పారు. కేవలం ఆ వీడియోలో చూపించిన విషయాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటిని అప్కమింగ్ ఆర్ యూ షూర్ అనే షోలో టెలికాస్ట్ చేస్తారంట. ఈ షో ఆగస్ట్ 8వ తేదీ నుంచి Disney+ హాట్స్టార్లో రిలీజ్ చేస్తారు. సో జేకే ఇంకా జిమిన్ టోక్యో ట్రిప్కి సంబంధించి మనం చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో డిజ్నీ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఆగస్ట్ 8 నుంచి చూడండి. కుదిరితే వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అప్పుడు డిజ్నీ సబ్స్క్రిప్షన్ లేని వారు కూడా ఎంజాయ్ చేయవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.